స్వాగతం. సంగారెడ్డి జిల్లా కోహీర్లో నిర్మాణంలో ఉన్న చర్చి కూలింది. నిర్మాణ పనుల్లో నిమగ్నమైన 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. అందులో ఒకరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద మరో 4 కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న 4 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అంతా బర్మా, నేపాల్కు చెందినవారిగా సమాచారం. అయితే చర్చి స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ మెటీరియల్ కూలడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టోటల్ 8-9 మంది ఉండే, అందరికి అంత ఇబ్బంది ఏం లేదు, దెబ్బలు ఏం తాగాలి, ఒక్క మనిషికి సీరియస్ ఉంది. ఇద్దరు చాలా దెబ్బలు తగిలినాయి. తర్వాత అందరికి ఏం అంత లేదు. ఎవరైనా చనిపోయారా? ఇంకా అయితే ఎవరు చెప్పలేము. टोटली 10-11 लोग काम कर रहे थे यहाँ पर. थोड़ा बहुत हैदराबाद के 4 है इलेक्ट्रिशियन और यूपी बिहार के 7 लोग कुछ लेबर थे. उसके अंदर से 2 लोगों को कुछ ज्यादा माल लगा, लेबरों को वो लोग को दूसरे दवाखाने भेज दिए. यहाँ पर गवर्नमेंट हॉस्पिटल में सिर्फ 5 लोग हैं खाली, और मेरे पास का जो इलेक्ट्रिशियन है सिर्फ घुटने को माल लगा खाली उसको, बस घुटने का ट्रीटमेंट कराने के लिए मैं हैदराबाद लेके चले गया. నా పేరు సుదర్శన్ అండి. నేను కోయిల్ చర్చ్ మెంబర్. నేను చర్చ్ స్లాబ్ వేయడానికి 12 మంది స్లాబ్ వేయడానికి స్లాబ్ పడ్డప్పుడు బీమ్ చేద్దాం అనుకున్నాం. బీమ్ రిలీజ్ చేసుకొని ఆర్ఎంసీ పెట్టేసి బీమ్ తీసుకున్నాము. ప్రమాదవశాత్తు చర్చి యొక్క ఏదైతే కట్టెలు ఉన్నాయో, లేకుండా సపోర్ట్స్ ఉన్నాయో పడిపోవడం జరిగింది. దాని లోపల 4 చిన్న దెబ్బలు జరిగినాయి. ఇద్దరికి మాత్రము కొంచెం ఎక్కువ దెబ్బలు జరిగినాయి. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంతవరకు ఎవరు చనిపోయినట్టు మాకేం రిపోర్ట్ రాలేదు. ఏదైనా చెప్పిన వార్తలు ఏమన్నా ఉంటే కరెక్ట్ కాదండి. మా దగ్గరకు వచ్చింది 4 మెంబర్స్ అండి. చర్చ్ యాక్సిడెంట్లో కోహీర్ నుంచి. అందులో ఒకతను డెత్ అయ్యాడు. ఇద్దరు ఈజ్ ఫుల్లీ వైటల్లీ స్టేబుల్, ఏం ఇంజురీస్ లేవు వాళ్ళకి. ఒకతనికి మాత్రం కొంచెం ఇంజురీస్ ఉన్నాయి, అది మా డాక్టర్స్ చెక్ చేస్తున్నారు. బట్ వైటల్స్ ఆర్ టోటల్లీ ఫైన్, ఏం లేదండి, సీరియస్ ఏం లేదు. ఇంజురీస్ అయితే అయ్యాయి, అవి ఎక్స్రేస్ అవన్నీ తీసి చూస్తాము. దాని తర్వాత అతని కండిషన్ అనేది మేము చెప్పగలుగుతాం. ఏమంటే అయితే మేము పబ్లిష్ చేయలేము. ఒక్కరే డెత్, మిగతా ఇద్దరు ఫుల్లీ స్టేబుల్, ఏం చిన్న ఇంజురీస్ కూడా లేవు. ఓకే. చనిపోయిన ఆయన పేరు హషీముల్లా, మయన్మార్ నుంచి, వాళ్ళు నేపాల్ నుంచి వచ్చారు. వీళ్ళు 4 కూడా నేపాల్ నుంచే వచ్చారు. చనిపోయిన ఆయన పేరు అయితే హషీముల్లా, నేపాల్ రెసిడెంట్. వాళ్ళు ఇక్కడ చంద్రగుట్టలో పని చేయడానికి వచ్చారంట. मेरा नाम मोहम्मद जामिल. हम लोग को वहाँ अटन में है, वहाँ पे सलाब गिर गया नीचे, तो ऊपर से एक सलाब ऊपर से नीचे सलाब गिर गया. 2 आदमी नीचे चले गया,
और 8 आदमी ऊपर है। फिर 8 आदमी तो दो आदमी जहाँ ज़्यादा हुआ और 6 आदमी को ज़्यादा नहीं हुआ, थोड़ा थोड़ा जाम हुआ। हम लोग को बर्मा वाला है, म्यांमार का, म्यांमार। बाकी लोग अच्छा, वहाँ पे 8 आदमी काम कर। कितने फ्लोर से गिरे? एक फ्लोर था। आपका नाम क्या है? मोहम्मद सलीम। किधर के रहने वाले हैं? हैदराबाद से रहने। अच्छा, बर्मा का है। अच्छा, बनते रहते टूट गया हो? स्लाब डाल रहे थे क्या? स्लाब लकड़ी निकल गया नीचे से, जाग निकल गया। अच्छा अच्छा अच्छा।